అమ్మమ్మ ఇవాళ ఏం చేయలేదు తెలుసా? నా తెలుగు టీచర్ నన్ను స్కూల్లో స్కోర్ చేసింది. అదేంటి, తెలుగు టీచర్ తిట్టారా నిన్ను? అవును, ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయకుండా 2 minutes మాట్లాడాలని చెప్పింది. బట్ నోబడీ కుడ్ డూ దాట్. సో తను అందరినీ పనిష్ చేసింది. అయ్యో పాపం, మీకు తెలుగు ఎక్కడొస్తుంది? మీరు మాట్లాడేదంతా మోడ్రన్ తెలుగు కదా. మోడర్న్ తెలుగు ఏంటి? అదే ముక్కలు ముక్కలు తెలుగు అన్నమాట. మీరు తెలుగు ఇంగ్లీష్ కలిపిన మోడ్రన్ తెలుగు. మీకు తెలుగు మాట్లాడడం ఎక్కడొస్తుంది? బ్రోకెన్ తెలుగు అంటున్నావా? అమ్మా కొంచెం వాటర్ ఇస్తావా? అదిగో చూసావా, అదేగా ముక్కలు తెలుగు అంటే. పాత రోజుల్లో అయితే పిల్లలు అమ్మ నీళ్లు కావాలనో లేకపోతే అమ్మ నీళ్ళు ఇవ్వనో అడిగేవాళ్ళు. ఇప్పుడు నువ్వేమో అమ్మ వాటర్ ఇస్తావా అంటూ తెలుగు ఇంగ్లీషు కలిపి మోడ్రన్ సూపర్ తెలుగులో మాట్లాడుతున్నాడు. అయితే అలా చెప్తాను. అమ్మా నాకు నీళ్ళు ఇవ్వండి. అమ్మ బాబాయ్, అంత మర్యాద వద్దులేవే. అమ్మ నీళ్ళు ఇవ్వంటే చాలు. అమ్మమ్మ కానీ కావాలని తెలుగులో అలా మాట్లాడడం కష్టం అమ్మమ్మ. తెలుసమ్మా, అదే కదా నా బాధ అంతా. మీకు తెలుగు రాదు, ఏ భాష సరిగ్గా రాదు, అన్ని భాషలు కలిపి కలగోర గంప చేస్తూ ఉంటాయి. నువ్వెలా నేర్చుకున్నావు తెలుగు అప్పట్లో? అదా, మా పాఠశాలల్లో పద్యాలు గేయాలు తెలుగులోనే నేర్పించేవాళ్ళు. గురువు గారు రోజు తెలుగులో మంచి మాటలు చెప్పేవాళ్ళు. అలాగే భాష యొక్క గొప్పతనం, దాని యొక్క సంస్కారం గురించి కూడా ప్రతిరోజు మాట్లాడేవాళ్ళు. అంటే అది తెలుగు నేర్చుకోవడమా, ఫీలింగ్స్ నేర్చుకున్నామా? ఒక రకంగా చెప్పాలంటే మన భావాలే మన భాష అన్నారు. ఎందుకంటే మన మాతృభాష అనేది అందుకే. ఏ భాష అయినా సరే మన మాతృభాషలో మాట్లాడినంత భావం మన ఏ భాషలోనూ చెప్పలేం. మనం తెలుగులో మాట్లాడినప్పుడు చిన్న చిన్న పదాలు కూడా చాలా పెద్ద భావాలని చూపిస్తాయి. ఉదాహరణకి ధన్యవాదాలు అని చెప్పామనుకో, అంటే థ్యాంక్ యూ కదా. అవును నిజమే, ధన్యవాదాలు అంటే థ్యాంక్ యూనే, కానీ అందులోని భావం గొప్పగా ప్రదర్శించబడుతుంది. అలా అయితే అమ్మమ్మ నీకు ధన్యవాదాలు, అమ్మమ్మ నీకు ధన్యవాదాలు. చూసావా, తెలుగులో మాట్లాడితే నీ హృదయం కూడా మాట్లాడుతుంది. కానీ అప్పుడు సింపుల్ తెలుగు, బ్రోకెన్ తెలుగు అన్నావు కదా, దాని గురించి చెప్పవా? అదేం లేదమ్మా మాహి. సింపుల్ తెలుగు అంటే రోజు మనం ఇంట్లో మాట్లాడేది. ఇప్పుడు ఇందాక నువ్వు అడిగినట్లుగా అమ్మ నీళ్ళు ఇస్తావా, భోజనం పెడతావా, ఇవన్నీ మన వాడుక భాషలో మాట్లాడే తెలుగు అన్నమాట. అలాగే కొంచెం గ్రాంధికమైన తెలుగు ఉంటుంది, దాన్ని కాంప్లెక్స్ తెలుగు అని అనుకోవచ్చు. ఎలా అంటే పుస్తకాల్లో రాసేటువంటి భాషలాగా అన్నమాట. భోజనం సిద్ధమైందా అలాగా. అదైతే నేను బ్రోకెన్ తెలుగు చెప్పనా? అమ్మ ఫుడ్ రెడీయా? కరెక్టే కదా? అవును, సరిగ్గా చెప్పు. మన మాటలు మారినా ప్రేమ ఎప్పటికీ మారదమ్మా. కాకపోతే మన భాషలో మనం కనుక మాట్లాడుకుంటే ఆ భావం హృదయం నిండుగా ఉంటుంది. సరే, కొన్ని పదాలు చెప్తాను, నాతో పాటు చెప్తావా? ఓకే. ఓకే కాదు, సరే అని చెప్పు. సరే. నువ్వు నిద్ర లేవగానే మీ అమ్మకి ఏమని చెప్తావు? గుడ్ మార్నింగ్ అమ్మా. దాని బదులుగా రేపటి నుంచి శుభోదయం అమ్మా అని చెప్పాలి. శుభోదయం అమ్మా. అమ్మమ్మ నిజమేనన్నా, కొత్తల్లో అలాగే ఉంటుంది. అన్నీ అలా వెటకారంగానే అనిపిస్తాయి. అదేనే బాబు, వెటకారం అంటే నువ్వన్న వియర్డ్నెస్. ఓ అవునా? సరే ఇంకో
చెప్పవా? వర్డ్ కాదు, పదం. పదం. వర్డ్ అంటే ఒక పదం. అలాగే సెంటెన్స్ అన్నా అనుకో, ఒక వాక్యం. వాక్యం. ఇప్పుడు మీ తెలుగు టీచర్ చెప్పారన్నావు కదా, 2 నిమిషాలు తెలుగులోనే మాట్లాడాలి అంటే, అలాగే నాకు ఇప్పుడు నువ్వు 2 వాక్యాలు తెలుగులో చెప్పాలి. 2 వాక్యాలు అంటే తెలుసు కదా. 2 sentences. ఆ, చెప్పు మరి చూద్దాం. అందరికీ నమస్కారం. మీకు మా అమ్మమ్మ చెప్పిన కథలకి స్వాగతం. అబ్బో, స్వాగతం కూడా వచ్చిందే. స్వాగతం అంటే ఏంటో నాకు తెలుసు, వెల్కమ్ అని. అబ్బోబ్బో, మా మహి బంగారానికి మొత్తం తెలుగు బాగానే వచ్చేస్తుంది. సరే కానీ నాకు ఇంకొన్ని వాక్యాలు పదాలు చెప్తావా అమ్మమ్మ? తప్పకుండా చెప్తాను నాన్న. ఇలాగే నువ్వు శ్రద్ధగా నేర్చుకుంటూ ఉన్నావు అనుకో, నేను నీకు బోల్డ్ అన్ని నేర్పిస్తాను. ఇంకా పద్యాలు, పాటలు కూడా నేర్పిస్తాను. నేర్పిస్తావా? థ్యాంక్ యూ. అదే మరి, థ్యాంక్ యూ కాదు, ధన్యవాదాలు. ఇంకేంటి వింటున్నారు? మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా అమ్మమ్మ చెప్పిన కథలు. ధన్యవాదాలు.